నేను అనేది ఎవరు? శరీరమా, ఆత్మనా? నేను అనేది ఆత్మ. నేను ఇంతసేపు చెప్పేది మీరు గమనించాలి. నేను అనేది ఏంటిది? శరీరం కాదు. నేను ఎవరు అనంటే నేను ఆత్మ. హల్లెలూయా. అంటే నేను ఒక ఆత్మ. నేను నివసించడానికి దేవుడు నాకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఇంకొక మాట చెప్తాను. ఆత్మకు మరణం లేనే లేదు. ఆత్మకి ఎప్పటికీ మరణం లేదు, కానీ శరీరానికే మరణం ఉన్నది. శరీరము 50 ఏండ్లకు చనిపోవచ్చు, 70 ఏండ్లకు చనిపోవచ్చు, 100 ఏండ్లకు చనిపోవచ్చు, కానీ ఆత్మ నిత్య 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 కాలము బ్రతుకుతూనే ఉంటుంది. నిత్య నిత్య కాలము బ్రతుకుతున్న ఈ ఆత్మకి మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఆమెన్. నిత్య నిత్య కాలముగా ఆమె జీవిస్తున్న ఈ యొక్క ఆత్మని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇంకొక ఆత్మ ఉన్నది, దురాత్మ. ఈ మనిషి యొక్క ఆత్మ దురాత్మ చేతిలోనికి వెళ్ళిపోకుండా ఏం చేయాలి? ఈ మనిషి ఈ యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఆ దురాత్మ చేతిలోనికి వెళ్ళిపోకుండా, పాపములోనికి వెళ్ళిపోకుండా, అపవిత్రతలోనికి వెళ్ళిపోకుండా ఆ యొక్క మనిషి, ఆ మానవుడు ఎక్కువగా యేసుక్రీస్తుపై ఆనుకుంటే ఈ యేసుక్రీస్తు తండ్రి వద్దకు తీసుకొని వెళ్తాడు. ఆమేన్. ఇదే అన్నమాట క్రైస్తవ సత్యం అనేది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వద్దకు ఒకడు వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారానే వెళ్ళగలరు. ఈ ఆమేన్. అమూల్యమైన ఒక మూల్యాన్ని చెల్లించి మన కొరకు యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో ప్రాణం పెట్టారు, మరణించారు, దెబ్బలు తిన్నారు, తిరిగి లేచాడు. ఎందుకని నీ కొరకు క్రయమును పెట్టి ఉన్నాడు. ఆమేన్. నీ కొరకు వెలను చెల్లించి ఉన్నాడు. నీ కొరకు ఆయన సమస్తమును కూడా సమర్పించుకొని ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఆ యొక్క మనిషి పూర్తిగా యేసుక్రీస్తుపై ఆనుకొని పరిశుద్ధాత్మను పొందుకొని పాపమే లేని వ్యక్తిగా ఆ మనిషి బ్రతకాలి. ఆమేన్. ఇప్పుడు ఆత్మ అనేది సరిగ్గా మనం పెట్టుకోవాలి. ఆత్మను ఎలా పెట్టుకోవాలి? మన ఆత్మను ఎలా పెట్టుకోవాలి? పరిశుద్ధంగా పెట్టుకోవాలి. చెప్పండి, మన ఆత్మను ఎలా పెట్టుకోవాలి? గట్టిగా చెప్పండి. పరిశుద్ధముగా పెట్టుకోవాలి. ఆమేన్. ఆత్మని పరిశుద్ధంగా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఆత్మలో వచ్చే పాపములేంటి? ఆత్మలో వచ్చే పాపం ఏంటి? ఆత్మలో వచ్చే పాపము అసూయ, కుళ్ళు, ద్వేషము, పగలు, కక్షలు. ఆమేన్. ఇవన్నీ కూడా లేకుండా మనం బ్రతకాలి.